సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నేను I'm a good son, I'm a good friend, probably I'm not a wonderful father, but రీజనబుల్ ఫాదర్. ఏంటంటే నేను ఇంటర్మీడియట్ అవ్వగానే వాడిని కూర్చోబెట్టి సుదర్శన ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అతను ఇద్దరు కూడా అతను కొంచెం చదువుకున్నవాడు, డాక్టర్. పిల్లాడిని ఇలా కూర్చోబెట్టి చెప్పాను, ఒక కంప్యూటర్ ఉంది వాడి దగ్గర, రే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయావు ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కంప్యూటర్ కొనిస్తాను, ల్యాప్టాప్. పాస్ అయ్యాడు, ల్యాప్టాప్ ఇచ్చి ఇలా ఇస్తూ చెప్పా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఏదన్నా అంటే వాడు చిన్నప్పటి నుంచి సైన్స్ ఇష్టం, ఏది కనిపెడతా అది కనిపెడతా, ఒక బల్బు లాంటిది ఏదో కనిపెడతా శాశ్వతం అయిపోతుంది, నా పేరు కూడా ఫలానా వాడి కొడుకు అంటారు. అంటే ఏదో ఇంట్లో పొగలు వచ్చేవి, కాలిపోయేవో చేసేవాడు. ఇప్పుడు చెప్పు, సినిమా వాళ్ళ కొడుకులు లేదా ఈ ఫ్యామిలీ వాడు యాక్టర్ అవుదామని ఇప్పుడు నాకు చెప్పు, నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, కెమెరామెన్ అవుదాం, ఎడిటర్ అవుదాం అనుకుంటున్నావు. నేను కెమెరామ్యాన్ మన వాళ్ళ దగ్గర పెట్టిస్తా, ఏ గోపాల్ రెడ్డి గారి దగ్గర, డైరెక్టర్ అవుదాం త్రివిక్రమ్ దగ్గర పెట్టిస్తా, ఎడిటర్ ఇంకోటి దగ్గర పెట్టిస్తా. ఇట్లా నువ్వు చెప్పు ఏ విషయం, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అని. లేదు నేను సైంటిస్ట్ అవుతాను, కథం ఏమంటే మీరే సాక్ష్యం, ఇదిగో కంప్యూటర్ బి సైంటిస్ట్ అని సైన్స్కి సంబంధించిన పుస్తకాలు ఇచ్చిస్తున్నాడు. ఈలోగా ఒక కుర్రాడు చలపతి అని ఒక సినిమా తీస్తున్నాడు, అవసరాల శ్రీనివాసు కావాలి వాడికి. నేను ఆ ఇద్దరం కలిసి అష్టాచమలో చేశాం కదా, నేనేదో క్లోజ్ అనుకుని నా దగ్గరికి వచ్చి ఇలా బాబాయ్ గారు నాకు అవసరాల శ్రీనివాసు డేట్లు కావాలి, అతను హీరోగా సినిమా తీద్దాం. ఏమైనా చేస్తే ఫోన్ చేసి అవసరం, నేను పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదండి, నేను డైరెక్షన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని అడిగాను. అప్పుడు ఓకే, వీడు తిరిగి 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 మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కదా, మా ఇంట్లో వీడున్నాడు, మా అబ్బాయి కూడా అలాగే పడుకో. మీరు ఏమైందో వీడిని మెల్లిగా అప్పుడు కరెక్ట్గా అప్పటికే అంటే ట్రాన్స్లేషన్ పీరియడ్, అక్కడ చదివేసి ఇంకా లాస్ట్ ఇయర్ సెలవులో ఏమో అయిపోయిందో ఇంకా అవ్వాలో, వాడు నన్ను వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి నేను ముందే, వాడికి ఏం రాదే ఇంట్రెస్ట్. నేను వాడికి మరి ఏమైందో, నేను ఇక్కడికి గాయం 2 అనే సినిమా కోసం 10 రోజులు బ్యాంకాక్ ఎక్కడికి ప్రవీణ్ వచ్చేటప్పటికి మనవాడు హీరో గొడుగు ఆడి అమ్మాయి మీకు ఇంటిమేట్ చేయకుండానే అసలు ఏం జరిగింది మొత్తం తెలిసిపోయింది, ఇటు చేస్తున్నాడు. ఏం చేయను 2 పొద్దున డైరెక్టర్ కారు వచ్చేది వీడిని లేపడానికి, అర్థమైందా? అర్థమైంది. ఫస్ట్ సినిమాకి ఈడెళ్ళి ఉండాలా, ఆడొచ్చి లేపితే ఈడు మెల్లగా గడుపుకుని అరే నీ చాలా బాగుంది అసలు. మొత్తానికి ఏదో అది ఆటలాగా అయిపోయింది. నేను రాయలేదు, నేను యాక్ట్ చేయలేదు, రికమెండ్ చేశా. బ్రహ్మానందం ఏదో వేషం వేయాలంటే మా వాడు చేస్తున్నట్టు ఏమో నాకు ఇష్టం లేదు, నమ్మకం లేదు, ఇక జోవా అయిపోయింది. కట్ చేస్తే మా అమ్మాయి వీడిద్దరు సినిమాకి వెళ్ళారు, మా అమ్మాయి టీవీ సీరియల్లో కూడా లేదు. అంటే అచ్చా అవుట్పుట్ వచ్చేసింది, అది సినిమా రిలీజ్ కూడా అయిందేమో. ఆ తర్వాత ప్రొడ్యూసర్ చాలా తిరిగాడు నా చుట్టూ నన్ను. ఓకే ఓకే, లక్కీగా మా వాడికి శాంతా బయటలో ఉద్యోగం వచ్చేసింది. ఈ జీవితంలో సినిమా అనేది ఎడిటింగ్ వాడే చేసేసుకున్నాడు. అంటే ప్రతివాడు ఎట్లయితే నా యాక్టర్ ఎట్లా ఇంపాసిబుల్, నేను హౌ కెన్ యూ బికమ్ అన్ యాక్టర్ నో. అంటే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చు, ఎందుకంటే సంగీతం నేర్చుకున్నాడు కొన్నాడు వాడు. సంగీతం వచ్చిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారా, వాడికి నీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయరా. లక్కీగా వాడికి ఏదైతే ఇష్టమో ఆ ఉద్యోగం వచ్చింది. మీరు ఎప్పుడైనా అవమానంగా ఫీల్ అయ్యారా? ఆ సినిమా చేశాడు ఫ్లాప్ అయింది, ఆ ఫ్లాప్ కాదు అసలు, రిలీజ్ ఫీల్ అయ్యా. యుద్ధం చేయడానికి వెళ్ళినవాడు కత్తి ఉండాలి, యుద్ధ నైపుణ్యం ఉండాలి. మరి ఓడిపోతే అంటే నేను ఓడిపోలేదు ఎప్పుడు, కొంచెం ఫీల్ అయ్యా లోపల. అయితే సంతోషించాలంటే ఒకదాంతో పోయింది. మళ్ళీ ఇక మొత్తం నెక్స్ట్ సినిమా చేయనా అన్న, నువ్వే ఎవరు రావట్లేదు అంటే నేను ఇంకా రోడ్ల మీద పడి ఆ టైంలో ఒక కామని 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, కథమ్మకి వెళ్ళి ఒక క్రీడ అయిపోయింది, వాడికి ఆట అయిపోయింది. ఆట కదరా శివ అనుకున్నా, దుకాణం బంద్. ఆ టైంలో ఎవరన్నా మిమ్మల్ని సూటిపోటు మాటలు అనడం ఇండైరెక్ట్గా అసలు అది లక్కీగా అంతా అయిపోయింది. నేను వచ్చా, ఇంకొంచెం ఉంది, అది నాకు అసలు ఏమీ తెలియదు, నేను అది ఎక్కించుకోలే.
ఆ తర్వాత చాలామంది లవంగం చేసేట ఎప్పుడు వస్తారు అంతే తప్ప నన్ను సుట్టుపోటు మాట్లాడిన అది ఏమేస్తాడో తెలియదు కదా. ఇప్పుడు గబుక్కున అల్లు అర్జున్ అయిపోతాడు తెలియదు కదా. చేత ఫ్లాప్ అయినప్పుడు అది ఒక రోజు ఆడిందో లేదో ఒక పూట ఆడిందో కూడా తెలియదు నాకు. ఇక నేను అసలు రిలీజ్ అవ్వలేదేమో కూడా, అది కూడా నాకు రిలీజ్ అవ్వకపోతే అదృష్టం ఏంటంటే బాగా చేసి ఉంటాడు రా, రిలీజ్ అవ్వలేదా పాపం బాగా చేసి ఉంటాడు. బాగా చేస్తే ఈడెందుకు వస్తాడు బయటికి, కెపాసిటీ వీడికి తెలిసి ఉంటుంది సినిమా చూసాక. అండ్ ఇంకోటి యాక్టింగ్ పరంగా వస్తే వేరే లాంగ్వేజ్ వాళ్ళు తమిళ్ ఆర్టిస్టులు, హిందీ ఆర్టిస్టులు మన దగ్గరికి వచ్చి విపరీతంగా చేస్తున్నారు. బట్ మన వాళ్ళు ఆ రేషియోలో అదర్ లాంగ్వేజ్లో చేయలేకపోతున్నారు. ఏంటి కారణం? రేషియోలో చేయలేకపోవడానికి మన విశాల హృదయమే కారణం. ఎందుకంటే నేను చేశాను, నేను వెళ్ళి నేను తమిళ్లో 5-6 సినిమాలు చేశాను, బాగా రెస్పెక్ట్గా చేశాను. చాలా పెద్ద పెద్ద సినిమా అంటే 200 రోజులు సినిమా చేశాను. బట్ ఆ రేంజ్లో కంటిన్యూ అవ్వలేదంటే వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంది. మన వాళ్ళు బాగా ఎక్కువ వచ్చి రాని వాళ్ళు అంటే ఎక్కడో చోట హెదాలే అనుకున్నారు, ఆపేశారు. అట్లా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి యూనిటీ మనకు లేదు. మనకి తమాషా జాతిలోనే ఒక ప్లస్ మైనస్. జాతిలో ప్లస్ ఏమిటంటే మనం తమిళ్ మాట్లాడితే తమిళ వాళ్ళు కూడా షాక్ అవుతారు. చాలామంది చూస్తుంటారు మన తమిళ వాళ్ళు, మనం తమిళనే మాట్లాడుతున్నాం. కెమెరామెన్స్ వాళ్ళు తమిళే మాట్లాడతారు, హీరోలు కూడా గమనించండి. హిందీ అయితే హిందీలోనే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతాం అంటే తెలుగు వాడుకున్న ఈడియం, ఆ భాష యొక్క సౌలభ్యం ఏమిటంటే వాడు ఏ భాష మాట్లాడినా ఒరిజినల్గా వాడి భాష అదేనేమో అనే స్థాయిలో మాట్లాడడం. ఒక్కోసారి దాన్ని కూడా మించి కూడా మాట్లాడుతాం. నేను కూడా ఐ కెన్ స్పీక్ గుడ్ తమిళ్. ఆ గ్రాస్పింగ్ పవర్ తెలుగు వాళ్ళకి ఎక్కువ. అట్లా కాబట్టి తెలుగు రాదు. అది విచిత్రం ఏంటంటే వీడు అన్ని భాషలు బాగా మాట్లాడతారు, తెలుగు తప్ప. తెలుగు మైనర్. అలాగే యాక్సెప్టెన్స్, ఏ భాష ఏదో కథలు చూసారా. చక్రపాణి యాక్చువల్గా రావు అనే పదం మంది కాదు, దీన్ని తెలుసా? అది రావు నాగేంద్రరావు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఉన్నాయి. రావు అనేది మంది కాదు, మహారాష్ట్ర వాళ్ళ జాతి. అది ఒక సెక్ట్. వాళ్ళు వచ్చి నాటకాలు ఆడారు, వాళ్ళు చాలా పాపులర్. అందుకని ప్రతి వాడు రావు అని పెట్టుకున్నారు. రావుకి దీనికి సంబంధం ఏంటి? రావుకి అర్థం ఏమిటి అసలు? అలాగే మృణాలిని మన పేరు కాదు, బెంగాలీ. ఇప్పుడు దేవదాసు తెలుగువాడు కాదంటే చాలామంది నమ్మరు. మన దేవదాస్ సినిమా అది బెంగాలీ వాడు మొత్తం. అతను అరినాథ్ చట్టోపాధ్యాయ, మన శరశ్చంద్ర చట్టోపాధ్యాయ మొత్తం మన వాళ్ళు ఆకలింపు చేసాము, తెలుగైజ్ చేసేసారన్నమాట. అట్లాగా మనం ఏం చేసినా మనం ఆఖరికి భారతాన్ని కూడా తెలుగైజ్ చేసేస్తాం. గోంగూర అన్నం. ఇప్పుడు జనరేషన్కి ఆ సినిమా చూస్తే ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తిరిగేవాడేమో కృష్ణుడు, ఈ ఘటోద్గజుడు అనుకుంటారు. అంత తెలుగు, అంత అడాప్షన్లో ఉన్న కెపాసిటీసు మన వాళ్ళు బయట వెళ్ళడంలో లేదు. మన వాడి కేరళ వాడు కాశ్మీర్లో ఉద్యోగం వెళ్తాడు. మనవాడికి వేరే ఊళ్ళో ఉద్యోగం వచ్చిందంటే ఇంకా ఆ నెలంతా ఇంట్లో వాళ్ళందరూ ఏమిటట్లే. వాడికి వీలైతే మన వాళ్ళకి మన ఊళ్ళోనే కావాలి, కుదిరితే మన వీధిలోనే కావాలి, ఇంకా బెస్ట్ వాళ్ళ ఇంట్లోనే కావాలి. అంటే పోస్ట్ మ్యాన్ అనుకోండి, వాడి ఇంటి ముందే ఉంటాడు. మనం బయటికి వెళ్ళడం అంటే లక్కీగా ఈ ఐటీ వచ్చాక కొంచెం విదేశాలు వెళ్ళడం తప్ప తెలుగువాడికి బేసిక్గా బాగా ఉంది. వీ డోంట్ గో ఎనీవేర్. మనం ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం, పంపించడం తక్కువ. అంటే మీరు డైరెక్టర్లతో అందరికీ దగ్గరగా ట్రావెల్ అయ్యారు కదా, అసలు వాళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర అలాంటి హైట్ వెయిట్ లేని టాలెంట్ లేకనా, లేకపోతే ఈ ప్రెస్టేజ్ కోసం తీసుకుంటారా? ఇలా ఒక సక్సెస్ అయితే ఆ మీటర్ పట్టుకుని వెళ్ళే క్రమం ఉంది. ఇప్పుడు అమరీష్ పురి కొట్టాడు, సూపర్ హిట్. అమరీష్ పురి అట్లాంటి వాళ్ళని వెతకు. అదే అంటున్నాను. ఆ మూస అంటే ఒక్క డైరెక్టర్ని అనడానికి, ఒక ప్రొడ్యూసర్ని అనడానికి నేను కొత్త వాడిని పెడతాను. ఎందుకండి రిస్క్, ఆడున్నాడు కదా ఆల్రెడీ అని ప్రొడ్యూసర్గా అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు. పోనీ ఇద్దరు కొత్త వాడిని పెడదాం అనేటప్పుడు హీరో అనొచ్చు. పోనీ వాళ్ళని టాలెంటెడ్, జీరో టాలెంట్తో ఉంటున్నారు కదా, అది నేను అనేది. అదేనా ఇక దానికి లాజిక్ లేదంతే. వాడు వచ్చాడు, అటు పర్సనాలిటీలు కాకపోతే మనకన్నా కొంచెం భారీగా ఉంటారు విలన్స్. బట్ అది కూడా రీజన్ కాదండి, టాలెంటే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు సదాశివ అమర్పూర్కే దించుంటాడు, సత్య చంపేశాడు. అలాంటి వాళ్ళని తీసుకురండి. అదే ఇక దానికి కోట శ్రీనివాసరావు ఎంత బాధపడ్డాడో నేను అంతే బాధపడుతున్నాను. ఏం చేస్తాం, మన దురదృష్టం అంతే. ఆ దర్శకులు ప్రొడ్యూసర్లు మారాలి అంతే. మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము ఒక ఉద్యమంలో చేస్తున్నాం మా అసోసియేషన్లో. ఎవరెవరైతే వేషాలు లేవు, వేషాలు ఉన్న వాళ్ళ వరకు ఓకే,
లేని వాళ్ళ కోసం ప్రతి ఒక టీమ్గా ఏర్పడి అందరి హీరోలకి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకు కూడా బాబు మనం పెట్టుకోండి కమర్షియల్. ఇప్పుడు మనం ఈయన ఎందుకు పెట్టద్దు, వాడు పెడితే సేల్ అవుతుంది 2 లాంగ్వేజ్లో అంటాడు. ఏంటి మనం నాజర్ ఆల్రెడీ తెలుగువాడా తమిళవాడా అన్ని సినిమాలు చేశాడు కదా, సగం మంది. అంచేత ఇప్పుడు వాళ్ళకి బైలాంగ్వేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నెసరీ అయిపోయినాడు. వాళ్ళకి ఇద్దరిని పెట్టుకుంటే 2 లాంగ్వేజ్లు కొట్టేయచ్చు. మనకంత కెపాసిటీ లేవు, ఏదో అడుగుతున్నాం. కానీ ఇది ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. ఇక మనం ఏం చేసేది లేదు. నన్ను అన్నా కూడా మనం ఇంట్లోకి వచ్చిన ఆటగాడు రాసే పార్ట్ 2 రాసుకోవడమే. అండ్ వేరే భాషా నటుడు అయిన ప్రకాష్ రాజ్ గారితో మీకు ఎందుకు అంత చనువు ఎలా ఏర్పడింది అసలు? బేసిక్గా అంటే ముందు ఇక్కడ ఇందాక సబ్జెక్ట్ ఉంది పరభాష, దానికి అసలు బేసిక్గా స్నేహానికి భాషలు ఏం వాడు బేసిక్గా ప్రకాష్ రాజ్ 2 ప్రతి వాళ్ళు 2 డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది ప్రతివాడికి. మీరు కనిపించినట్టు మీరు ఉండరు, మేము కనిపించినట్టు నేను ఉండను. ఇంకోటి ఉంటాడు కదా, ఇంకోటి చాలా గొప్పవాడు. బయటికి ప్రకాష్ రాజ్ బనపడే ఏంటది అంతే రాను లేటుగా వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే ప్రకాష్ రాజులో అపారమైన మానవత్వం, విచిత్రమైన కవితాతత్వం. పోయిట్రీ అంటే చచ్చిపోతాడు, పోయిట్రీ అంటే పడి చచ్చిపోతాడు అంతే. నేను కవిత్వం చదువుతాను, వాళ్ళ కంటత కొన్ని నా గంగావతరం మన సభాషా శంకర్ అతనికి అంకితం ఇచ్చాను. అంత ఇష్టం పోయిట్రీ అంటే, ఆ పొయిటిక్ నేచర్ ఉన్న వాళ్ళంటే ఇష్టం. అట్లా నాకు ఏదో ఒంట్లో బాగాలేదు, గంగోత్రి వెళ్ళాము హిమాలయాస్. అప్పటికి నాకు కిడ్నీలో స్టోన్స్ ఏవో వస్తే సో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా సరే వెళ్ళా, షూటింగ్ చూశాడు. అది అప్పటి వరకు ఫస్ట్ లింక్ కారణం ఏంటంటే మేమిద్దరం నాటకం రంగస్థలం నుంచి వచ్చాం. మేమిద్దరం తిరుపతిలో పక్క రూమ్లో చిన్న రూముల్లో ఉంటూ ఒక సినిమా జయసుధ హీరోయిన్ అనుకుంటా చేసి వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి ఒకటే. పూర్వం అయితే 4 పెద్ద పాపులర్గా ఒకటే కారులో తీసేవారు. తిరుపతి నుంచి మెడ్రాస్కి వెళ్తున్నాం మేము కారులో ఇద్దరం. అక్కడ ఏంటన్నా నాకన్నా కొంచెం చిన్నవాడు కదా, అన్నయ్య చెప్పు ఇట్లా. ఇద్దరం ఆడు నాటకాలు వాడు నేను అక్కడ మేము అనుబంధం టక్కున లాక్ అయిపోయింది. నాటకాల గురించి మేము ఎప్పుడు నాటకాల గురించి కవిత్వం గురించే మాట్లాడుకుంటాం. అది ఫస్ట్ లాక్. రెండోది గంగోత్రి వెళ్ళగానే అన్నయ్య బెస్ట్ నెల్లూరు రైస్ తెప్పించాను. అసలు మంచి కుక్ నాలాగే, మీరు కంపెనీ ఫుడ్ తినొద్దు బికాస్ యు ఆర్ నాట్ అని 11 రోజుల పాటు మేము ఉన్న నాళ్ళు వాడే వండి సాయంత్రం మేము కాలక్షేమం మేము రాగానే స్నానం చేసి అద్దరు కూర్చోం. ఇక పోయిట్రీ అట్లా అలాగే ఏముంది లేనాదేనా ఎవరికి అతను మన దగ్గర పైసలు తీసుకో, మనం ఏమి ఇచ్చేది లేదు, ఓన్లీ స్నేహం. అతని ఇంటరాక్ట్ ఆ పుస్తకాలు తెలుగు చలం మీద ఇవాడు ఆడ అథారిటీ ప్రకాష్ అంటే ఎంత ఇష్టం, ఎంత గొప్ప విషయం అది. నేను తెలంగాణని పరిచయం చేశాను, శ్రీని పరిచయం చేశాను. తెలుగు పుస్తకాలు చదివేస్తారు, స్క్రిప్ట్ లిపి వాళ్ళు చదవగలరు, మనం చదవలేం కన్నడ కానీ వాళ్ళు చదివేస్తారు. అట్లా తెలుగు సాహిత్యం మీద పట్టు సంపాదించాడు. అతను ఎక్కడికి వెడితే అది అయిపోతాడు, ఒక ఊసరవిల్లి టైప్ అనమాట. అక్కడ భాష, అక్కడ కల్చర్, అక్కడ ఫుడ్, ఈ స్టార్ట్స్ లవి. సో రేరెస్ట్ పర్సనాలిటీ ప్రకాష్ రాజ్. అలాంటి వాడు 33 ఏళ్ళ వాడు 3 నేషనల్ అవార్డు సంపాదించాడు. 35 ఏళ్ళలో బ్లాక్ డ్రెస్ వేసుకుని వాడు నేషనల్ అవార్డు అందుకున్న ప్రతిసారి నేను టీవీలో చూసి ఫోన్ చేస్తుండేవాడు. మాట్లాడినాం ఎట్లా ఏ సినిమా ప్రాంతం అయితే ఆ భాష డబ్బింగ్ చెప్పాడు. మామూలు విషయం కాదు, మనకు అంత శ్రద్ధ ఉండదు. మరి నువ్వు ఏ భాషకి వెళ్ళినప్పుడు ఆ తమిళ్ నేర్చుకున్నావు, మనం తమిళ్ డబ్బింగ్ మనం చెప్పిన ఆర్టిస్ట్ ఎంతమంది చెప్పండి, వెళ్ళాం మరాఠీ వెళ్ళాం, పిలిచారు, నువ్వు చెప్పగలవు డబ్బింగ్, ఆడు చెప్తాడు. అది కూడా మైనస్ ఉంది మన దగ్గర. కరెక్ట్. సో ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్. కానీ అని చెప్పి రోజు మాట్లాడుకోవట్లేదు. నేచర్ లవరు, పోయిట్రీ లవరు, కథం. అంటే అంత రిలేషన్ ఏర్పడంటే వాడు అనే రేంజ్కి మీ రిలేషన్ వెళ్ళిందంటే టచ్ బ్రహ్మానందన్ కూడా వాడంట, అతి తక్కువ మంది అంట మన వాళ్ళు. ఓకే, నేను అనేది అట్లా అంత టచింగ్ ఇన్సిడెంట్ ఏదో అయ్యి ఉంటుంది. ఓన్లీ చెప్పాక 11 రోజుల పాటు అతను నన్ను పూల్లో పెట్టుకుని నా పర్సనల్ కాపాడాడు. అంటే ఎనీ డే అట్లా కనెక్ట్ అయిపోతాం. ఒక్కోసారి ఇక ఓపెన్ అయిపోతాం. అందరం ఒకటే నుంచి వచ్చామన్నా అన్నాడు అన్నప్పుడు కనెక్ట్ అయిపోతాం కదా. అట్లా అంటే ఇలాంటి అంటే ఇప్పుడు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళు, కొంత యాటిట్యూడ్గా బయట వాళ్ళకు ఒక యాటిట్యూడ్గా కనబడే ఈ మనుషులందరూ లోపల అతి మంచి వాళ్ళుగా ఉంటారు. అందరూ నాకు గమ్మతం ఏంటంటే మీరు చెప్పిన అందరూ ఈ తేజ ఫ్రెండ్స్, తేజ గారు, ఆర్జీ అంటే వాడు లోపల వైపు టచ్ అవ్వనివ్వరు ఎవరిని. అయినప్పుడు అద్భుతం ఉంటుంది. కొబ్బరికాయలో అట్లా అన్నమాట, పైన టెంకలాగా గట్టి ఉంటుంది. అది టెంక చూసి బయటకు వచ్చేస్తే ఆ మాధుర్యం నువ్వు అనుభవించలేవు. నేను లోపలికి వెళ్తాను, అది తేడా.
అసలు పుడుతూనే దుర్మార్గుడుగా తల్లి పేరు కోరిక వాళ్ళని వస్తాడా అండి? అందరూ మంచివాళ్లే. వాడి పరిస్థితి, వాడికి దెబ్బలు వాడిని హార్ష చేసేస్తాయి. ఈ ముగ్గురు అంతే. అండ్ For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.